హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ ఊటీ. సో ఇది వచ్చేసి డే 2ది కంటిన్యూషన్ బ్లాగ్ పార్ట్ 2. ఇంకా అక్కడ మేము పైకరా ఫాల్స్లో ఫుడ్ తినే లోపల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము అక్కడ నుంచి ఇప్పుడు రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా ఫుల్ ఒక వర్షం అయితే పడుతుంది, కానీ ఆ వర్షంలో ఈ రోజ్ గార్డెన్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా గ్రీనరీగా అయితే ఉంది. సో ఇంకా లెట్స్ ఎక్స్ప్లోర్ ద రోజ్ గార్డెన్. రోజ్ గార్డెన్ అయితే నిజంగా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 14 బెడ్స్ ఉన్నాయంట, ఇంకా 3100 టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇంకొచ్చేసి 730 వెరైటీస్ ఆఫ్ రోజెస్ అయితే ఉన్నాయంట. నిజంగా దీనికి కొన్ని పేర్లు అయితే సైంటిస్ట్ ఆథర్స్కి నేమ్స్ అయితే పెట్టారు. ఇంకా యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఆల్ కంట్రీస్ రోజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎందుకు సైంటిస్ట్ ఆథర్స్ వాళ్ళ పేర్లు పెట్టారు ఈ ప్లాంట్స్కి, మీకు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి ఎందుకు అనేసి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ టెర్రస్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టెర్రస్కి వెళ్ళే వే ఇది. సో పైన కూడా వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఇంకా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయంట. సో మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి. నిజంగా ఇక్కడ ఫుల్ డే నుంచి డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది. ఇంకా ఫుల్ వర్షం రావడం, స్టాప్ అవ్వడం, డ్రిజ్లింగ్ అవ్వడం అలానే ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే. సో ఇప్పుడైతే నిజంగా ఫుల్ డ్రిజ్లింగ్ అయితే అవుతుంది. సో ఈ వెదర్లో ఫోటోషూట్ చేసుకుంటే నిజంగా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫొటోస్. బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా చాలా గ్రీనరీగా సూపర్గా ఉంది. లుక్ అట్ ద వ్యూ గైస్, ఎంత బాగుందో నిజంగా. రోజ్ గార్డెన్ నుంచి ఫుల్ ఊటీ వ్యూ అయితే కనబడుతుంది. సో సూపర్గా ఉంది వ్యూ అయితే, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో రియల్లీ ఇట్స్ ఆసమ్. ఇప్పుడు మేము రోజ్ గార్డెన్ నుంచి టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. సో టీ లవర్స్ ఎవరైనా ఊటీకి వస్తే నిజంగా ఈ టీ ఫ్యాక్టరీని మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. సో ఇక్కడ టీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేసి మనకి మొత్తం స్టెప్ బై స్టెప్ కూడా ఇక్కడ మనకి చూపిస్తారనమాట. సో మనం మొత్తం చూడొచ్చు ఇక్కడ ఎలా పౌడర్ని చేస్తారు అనే దాకా, ప్యాకింగ్ దాకా మనకి ఇక్కడ అయితే వాళ్ళు చూపిస్తారు. సో ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళేసి టీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేసి మనం కూడా చూద్దాము. సో లెట్స్ గో. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలాగా దొడ్డపెట్ట టీ ఫ్యాక్టరీ అనేసి మనకి ఒక బ్యాడ్జ్ అయితే వేస్తారు హ్యాండ్కి. సో అది వేసుకొని ఇప్పుడు మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము.
ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. మన ఇండియాకి టీ ఎలా వచ్చింది అని. ఫస్ట్ చైనాలో అయితే స్టార్ట్ అయ్యిందంట. సో అక్కడ నుంచి ఇండియాకి ఎలా వచ్చింది అనేసి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. సో నేను ఈ టీ ఫ్యాక్టరీది కంప్లీట్ వీడియో అయితే ఇంకొక వ్లాగ్గా అయితే పెడతాను. ఎందుకంటే ఫుల్ లెంత్ అయితే అయిపోతుంది వ్లాగ్ అనేసి నేను సపరేట్ వ్లాగ్లో అయితే నేను కంప్లీట్ టీ ప్రాసెస్ లైక్ టీ పౌడర్ ప్రాసెస్ అనేది నేను మీకు పోస్ట్ అయితే చేస్తాను. మీరు దాంట్లో అయితే టీ ప్రాసెస్ని చూడండి. సో ఇక్కడైతే జస్ట్ నేను క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. టీ ప్రాసెస్ మొత్తం చూసాక మనకి ఇక్కడ టీ టేస్ట్ కూడా ఇస్తారు. సో మాకైతే ఇక్కడ కార్డమమ్ ఫ్లేవర్ టీ అయితే ఇచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే 2 glasses ఆఫ్ టీ అయితే తాగాను. సో మా హస్బెండ్ తాగారు కాబట్టి సో వాళ్ళ టీ కూడా నేనే తాగేశాను. అంత బాగుంది. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే వాళ్ళు సేల్ చేస్తారు. సో మనము కావాలంటే ఇక్కడ మనము పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా మేము టీ పౌడర్ అయితే పర్చేస్ చేసుకొని సో అక్కడ నుంచి పక్కనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎంట్రీలోనే మనకి 3 varieties ఆఫ్ చాక్లెట్స్ అయితే మనకి టేస్టింగ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఆల్మండ్ చాక్లెట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మేము టేస్టింగ్ అయితే తీసుకొని టేస్ట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు పాటలు పాడుకుంటా వర్క్ అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంటే ఉంది. సో కొన్ని దగ్గర ఓన్లీ బిల్లింగ్ కౌంటర్స్ అలాంటి దగ్గర మట్టుకుమే మెన్స్ అయితే ఉన్నారు. సో నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం చూసాక ఇక్కడ కిందనే షాపింగ్ కాంప్లెక్స్ లాగా కూడా ఉంది చిన్నగా. సో ఇక్కడ క్లాతింగ్ ఇంకా బ్యాగింగ్ అంతా ఉంది. సో ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అంట. కానీ లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించింది అవుట్ సైడ్కి ఇక్కడికి. సో కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఈ మిర్రర్ కనబడితే మిర్రర్ సెల్ఫీ కంపల్సరీ కదా. సో మిర్రర్ సెల్ఫీ తీసేసుకొని ఇంకా బయటికి వచ్చి చూసే లోపల ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ ఈగల్ డేర్ ఊటీ అనేసి ఇది వచ్చేసి దీంట్లో మనకి జిప్ లైన్ బంగీ జంప్ ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ అడ్వెంచరస్ అయితే ఉంటుంది. సో మనకి ఫుల్ ప్యాకేజ్ కూడా ఉంటుంది లేకపోతే సింగిల్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో మేము ట్రై చేద్దామనే లోపల వర్షం అయితే పడింది. సో ఇంకా వాళ్ళ దాన్ని స్టాప్ అయితే చేసేసారు. మేము దాన్ని ట్రై చేయలేకపోయాము. సో వెరీ డిసప్పాయింటెడ్. సో కానీ వర్షం అయితే నిజంగా చాలా బాగుంది వెదరు. ఇక్కడ ఫాగ్ అయితే చాలా హైట్లో ఉంది కాబట్టి ఫాగ్తో అయితే నిండిపోయింది. లిటరలీ కెమెరాస్ కూడా ఫుల్ ఫాగ్ అయిపోతుంది రికార్డ్ చేస్తుంటే, అంత ఫాగ్ ఉండింది. సో మీరే చూడండి ఎంత ఫాగ్ వస్తుందో ఇప్పుడు కెమెరాలోకి. నిజంగా అసలు సిటీ ఏం కనబడట్లేదు, మొత్తం ఫాగ్తో అయితే ఫిల్ అయిపోయింది. సో కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
సో ఇంకా బ్యాక్ టు హోటల్. సో ఫుల్ వర్షం అయితే పడుతుంది, ఇంకా హోటల్కి వెళ్ళిపోవడమే. సో ఇంకా ఊటీలో 6:30 తర్వాత ఏ టూరిస్ట్ ప్లేస్ కూడా ఓపెన్లో ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్ అరౌండ్ 6:30 ఓన్లీ. సో ఇంకా మేము కూడా ఇంకా అన్ని క్లోజ్ అయితే అయిపోతాయి అనేసి మేము కూడా ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ మీట్ యూ ఇన్ ద డే 3. సో డే 3లో మేము ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అనేసి చూడాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Until then, take care. Bye bye.